వెల్కమ్ టు సిటీ లైట్స్. ఈ రోజు సిటీ లైట్స్ లో మనం పంజాగుట్టలో ఉన్న కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉన్నామండి. ఆయుర్వేదం మీద చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నీ ఈ రోజు క్లియర్ చేయబోతున్నారు డాక్టర్ సాజీ రౌజీ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఆయుర్వేదంలోని చాలా రకాల అపోహలు అనేవి ఉన్నాయి. లైక్ ఎక్కువ పథ్యం చేయాల్సి ఉంటుంది అండ్ టైం టేకన్ ఎక్కువగా తీసుకుంటుంది ప్రాసెస్ అని. సో ఎందుకని? అవునమ్మా, చాలా అపోహలు ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయుర్వేదంని ఇప్పుడు నేను హైదరాబాద్లో వచ్చి ఇప్పుడు 19 years అవుతుంది. సో నేను వచ్చినప్పుడైతే అస్సలు ఆయుర్వేదం మీద ఎవరికి అవగాహన లేకుండే, ఆల్మోస్ట్ ఎవరికి. తర్వాత ఒకటి అపోహలు క్లియర్ చేసి రావడం కూడా జరిగింది. సో అపోహలు మీరు ఇప్పుడు ఒక్కటి విషయం చెప్పడం జరిగింది ఏంటంటే చాలా టైం కన్స్యూమింగ్. అది చాలా ఉన్నాయమ్మా అపోహలు. అంటే ఒకటి చాలా అందరు అంటేది ఏంటంటే ఆయుర్వేదం తీసుకుంటే వేడి ఎక్కుతాయి, మన హీట్ బాడీ చాలా హీట్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే అంటది. అదేవిధంగా చాలా టైం పడుతుంది ఆయుర్వేదం. ఇంగ్లీష్ అయితే ఇట్లా క్విక్ ఫిక్స్ లాగా రెడీ అవుతుంది, ఆయుర్వేదం అంటే చాలా టైం పడుతుంది అని అట్లా ఒక అపోహ. మళ్ళీ ఆయుర్వేదం వాడితే కిడ్నీ ఖరాబ్ అవుతుంది, లివర్ ఖరాబ్ అవుతుంది, అట్లా ప్రాబ్లం ఉందని కూడా ఒక అపోహ. మళ్ళీ ఆయుర్వేదం ఒక శాస్త్రీయంగా ఉన్న చికిత్సా పద్ధతి కాదు, అది ఏదో ఇచ్చినప్పుడు హస్తవాద్యానికి అక్కడెక్కడ తగ్గిపోతుంది అనేది తప్ప అదొక శాస్త్రీయ సిస్టమ్ కాదని ఒక అపోహ. మళ్ళీ ఆయుర్వేదంలో చాలా హెవీ మెటల్స్ వాడుతున్నాయి, ఇట్లా అపోహలు. మళ్ళీ అట్లా ఆయుర్వేదం అంటే మసాజ్, ఇంకొక అపోహ. రుద్దడం, మసాజ్ చేయడమే ఆయుర్వేదం అని ఒక అపోహ. సో అట్లా అపోహాలది ఒక లిస్ట్, పెద్ద లిస్టే ఉంది ఆయుర్వేదం అనక. కానీ ఇది ఏమీ నిజం కాదు. ఆయుర్వేద, ఆయుస్ది వేద. వేద మీన్స్ నాలెడ్జ్, ఆయుస్ మీన్స్ లైఫ్. సో జీవితం ఒక మనిషిది లైఫ్ కూర్చున్న నాలెడ్జ్ ఇస్ ఆయుర్వేద. అక్కడ ప్రివెంటివ్ ఇది ఉంటుంది, క్రిటికల్ కేర్ వచ్చే సర్జరికల్ ఆస్పెక్ట్స్ ఉంటుంది, మెడికల్ ఆస్పెక్ట్ ఉంది, గైనక్ ఆస్పెక్ట్ ఉంది, పీడియాట్రిక్స్ ఆస్పెక్ట్ ఉంది, అనిమల్ మృగాలకి ఏదైనా రోగాలు వస్తే చేయాలి ఉంటుంది, విష చికిత్స ఉంటుంది. సో దాట్ మచ్ డెవలప్ సిస్టమ్ ఆఫ్ సైన్స్ ఇస్ అనేది గవర్నమెంట్లో వచ్చి కమిటీస్ ఫామ్ చేసి అదొక స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ చికిత్సా పద్ధతి అని చేసుకొని ఎంబీబీఎస్ ఎలాగో అదేవిధంగా BAMS అని చెప్పుకొని బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అనే ఒక కోర్స్ పెట్టడం జరిగింది. తర్వాత దాని మీద MDలు ఇవ్వడం జరుగుతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి MS ఇవ్వడం జరిగింది, మాస్టర్స్ ఆఫ్ సర్జరీ. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై BAMS యాజ్ వెల్ యాజ్ MS. ఓకే, సో ఇది ఈజ్ అవార్డెడ్ బై ది రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ అక్రాస్ ఇండియా. ఓకే, అట్లా అండ్ ఈవెన్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఆర్ బీన్ టాబ్లెటెడ్ బై ది డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. సో ఆయుష్ డిపార్ట్మెంట్లో దెర్ ఈస్ ఎ కమిటీ విచ్ స్క్రూటనైజెస్ ఎవ్రీ డ్రగ్స్. అది సేఫ్, హ్యూమన్ కన్సంప్షన్కి సేఫ్, ఎట్టు విధంగా ప్రాబ్లం లేదని అనిమల్ స్టడీస్, టాక్సికాలజీ స్టడీ, అట్లాంటి అన్ని స్టడీలు చేసి తర్వాత బయట వచ్చేది ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీ మెడిసిన్ లాగా GMB సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చే మెడిసిన్స్. సో స్టాండర్డైజ్డ్ అనేది దానిలో మీది డౌట్ క్లియర్ అయింది. Ayurvedam is a standardized treatment procedure with all the protocols as per the drug licensing authority which our country requires. ఇప్పుడు జనరల్గా మన పూర్వీకులు ఆయుర్వేదం మెడిసిన్సే యూజ్ చేసేవారు, ఎందుకంటే అప్పుడు ఇలాంటి మెడిసిన్స్, డ్రగ్స్తో యూజ్ చేసిన మెడిసిన్స్ అనేవి లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం అదే ఆయుర్వేదాన్ని తీసుకువస్తే దాంట్లో మళ్ళీ అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఎందుకు మనం ఇంత కష్టపడుతున్నాం? అది మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ అమ్మా. సో ఇప్పుడు ఆయుర్వేదం కింద అవేర్నెస్ పెరగడం కారణం ఏంటంటే వేరే సిస్టములు, ఇప్పుడు దానికి కంపారిటివ్గా ఉండేది అలోపతి సిస్టమ్, దానిలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ మై అలోపతి డాక్టర్స్ అండ్ ద ఫ్రెటర్నిటీ, అలోపతి ఈజ్ అ వండర్ఫుల్ సిస్టమ్ ఫర్ ఎమర్జెన్సీ పర్పసెస్. బాకీ అన్నింటికి ఆయుర్వేద ఇస్ ద బెస్ట్. అంటే అక్కడ మన ఎమర్జెన్సీ జరిగింది అనుకో, ఇప్పుడు నాకు కూడా ఎమర్జెన్సీ ఏదైనా అయిందంటే ఐ విల్ ఆల్సో గో టు అలోపతి. ఆయుర్వేదము అలోపతిలో ఉన్న తేడా ఏంటంటే తల్లి పాలిస్ ఆయుర్వేద, ప్రాసెస్ టు అవి ఇవన్నీ చేసి వచ్చిన పాలిస్ అలోపతి. బట్ గివెన్ సిచ్యువేషన్ ఏంటంటే దెన్ అలోపతిక్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ. మనకు పెయిన్ అనేది ఒక జబ్బు పేరు ఎప్పుడైనా విన్నారా? మనకు
స్పాండిలైటిస్ అని జబ్బు ఉంటుంది, ఓస్టియోఆర్థరైటిస్ అని జబ్బు ఉంటుంది, క్యాన్సర్ అని జబ్బు ఉంటుంది, సోరియాసిస్ అని జబ్బు ఉంటుంది, సైనసైటిస్ అని జబ్బు ఉంటుంది. పెయిన్ అని జబ్బు ఎక్కడ లేదు. పెయిన్ ఇస్ ఓన్లీ ఎ సిమ్టమ్. పెయిన్, నొప్పి కానీ, తిమ్మిరి కానీ, వాపు కానీ, దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఫర్ ఎ డిసీజ్. సో అలోపతి మోడర్న్ మెడిసిన్ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ సిమ్టమాటిక్ రిలీఫ్. ఒక పేషెంట్ వస్తే వెంటనే పెయిన్ తెలియకుండా చేయడం, వాపు తగ్గిపోయే విధంగా చేయడం, అక్కడ రూట్ కాజ్ ఆఫ్ ద ట్రీట్మెంట్కి వెళ్ళట్లేదు. సో ఒక జబ్బు మీకు వచ్చేది 5 సంవత్సరం అయితే 5 సెకండ్ల జబ్బు ఎలా తగ్గించడం కుదురుతుంది? ఆ 5 సెకండ్లు తగ్గించడం ప్రయత్నం చేస్తే కూడా మీ బాడీ ఇంకా 5 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతకదు కూడా. యూ కెనాట్ లివ్ ఫర్ మోర్ దెన్ దట్ టైమ్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ మీ బాడీ పారామీటర్స్ని, ఈక్విలిబ్రియంని ఎటు విధంగా డిస్టర్బ్ చేయకుండా ఆ జబ్బుని తీసి పాడేయడం అంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ అబోహ చెప్పినట్టు సెంచురీస్ జనరేషన్స్ ఏం అవసరం లేదు. ఇండియన్ కులినరీ సిస్టమ్ ఈజ్ ది బెస్ట్ కులినరీ సిస్టమ్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. మనం ఏంటంటే ఇండియాలో వాడిన స్పైసెస్, మా అమ్మ కర్రీలు వేసిన పసుపు, ఏది మన ఇది ఉంది కదా కరివేపాకు ఈస్ ఆల్సో వెరీ గుడ్ మెడిసినల్ థింగ్స్. మనం వాడిన క్యాబేజ్, క్యారెట్, టొమాటోస్, ఆల్ వెజిటబుల్స్. సో దీని నుంచే ఆయుర్వేదములు మెడిసిన్ తయారవుతుంది. సో ఆయుర్వేదములు బేసికలీ మెడిసిన్స్ ఆర్ ఆఫ్ 3 types బేసికలీ. వన్ ఈజ్ మెటాలిక్, వన్ ఈజ్ మినరల్స్ అండ్ థర్డ్ ఈజ్ హెర్బల్. హెర్బల్లో తయారు చేసిన మెడిసిన్స్ ఎప్పుడు బాడీస్ టాక్సిన్స్ క్రియేట్ చేయాలి. హెర్బల్ మన చెట్లు నుంచి తయారు చేసినది. మెటల్స్లో కూడా అది కరెక్ట్గా ప్యూరిఫై చేసి అది వాడితే అది కూడా డేంజర్ కాదు. కానీ మెడిసిన్ కంపెనీస్ ఎప్పుడు ఎక్కువ శాతం అది కరెక్ట్గా ప్యూరిఫై చేయరు. మళ్ళీ మనము పప్పన్నం తిని అంత ఈజీగా బంగారం పోవద్దు లోపల. అది అరిగడడానికి కొంచెం బాడీ పవర్ఫుల్ ఉండాలి. సో గోల్డ్ ఈజ్ ఆల్సో మెడిసిన్. వేర్ గోల్డ్, కాపర్, సింక్ అట్లాంటి మెటాలిక్ ఇది ఎప్పుడప్పుడు మనము మెడిసిన్లు కలుపుతున్నారో అప్పుడు బాడీ వేడి ఎక్కువ అవడం జరుగుతుంది. కొంచెం కూడా మన పవర్ కావాల్సి వస్తుంది ఆ జబ్బుని తిరిగి తీసి పాడేయడానికి. మళ్ళీ జనరల్లీ ఆయుర్వేదకి వచ్చే వాళ్ళందరూ వాదం సంబంధించిన ప్రాబ్లంకి వస్తారు. వాదం మనం తెలుసు కదా, చలికాలంలో కానీ ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది, ఇప్పుడు మొదలు పెడుతుంది ఆల్మోస్ట్. వర్షాకాలంలో చూడండి అందరికి అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, నాకు అది ఇదే. చలికాలం కూడా అది వస్తుంది. చలి వచ్చినప్పుడు ఈ నొప్పులన్నీ బయటకు వస్తుంది. సో నొప్పులతో బాధపడిన వాళ్ళకి ఇంకా చలి ఇవ్వడం మంచిది కాదు. కొద్దిగా బాడీ వేడిగా ఉంటేనే మంచిది. మళ్ళీ టైం కన్స్యూమింగ్ అబోహ మనం క్లియర్ చేసేస్తాం. మామూలుగా ఒకైతే నేను ఇక్కడ చేసే మెడది, నడుముది, మోకాలది అట్లాంటి ట్రీట్మెంట్ చేస్తాము. సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ అట్లాంటిది. ఇది మనం మోడర్న్ మెడిసిన్ అంటే సర్జరీ అంటారు. సర్జరీ చేస్తే పేషెంట్ మళ్ళీ లేచి తిరిగి నడవాలంటే మినిమం 1 month 2 months టైం పడుతుంది. సర్జరీ చేసుకొని అది ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఏమంటారో దానికి ఫిజియోథెరపీ అట్లా చేసేసి రావడం. మళ్ళీ పేషెంట్ ఎప్పుడు హాస్పిటల్ పడుకొని ఉండాలి. ఉద్యోగం పోకూడదు, అక్కడ పోకూడదు, ఇక్కడ కూడదు. ఇంట్లో ఉన్న చుట్టాలు అందరూ హార్లిక్స్, ఆరెంజ్ తీసుకొని హాస్పిటల్ వెళ్ళడము. ఇది లేదా ఏమీ లేకుండా ఓకే మనం ఏంటంటే వాళ్ళని వృత్తి చేస్తూనే మనం ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం. 14 రోజులు, వారం రోజులు లేదా 28 రోజుల్లోనే వాళ్ళ రోగం కంప్లీట్ క్లియర్ చేస్తున్నాం. సో ఏది ఫాస్ట్? ఇదే ఫాస్ట్ అనిపిస్తుంది. మూత్రపిండంలో రాయి ఉందనుకోండి, అది ఆపరేట్ చేసి వెంటనే తీసేస్తే రాయి పోతుంది. కానీ ఆ ఆపరేషన్ అది హీల్ అవ్వాలి, అది మళ్ళీ కిడ్నీస్ బట్టి ఇది అవ్వాలి, పేషెంట్ కొంచెం ఫంక్షన్స్ ఇదన్నీ నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మళ్ళీ రాకుండా ఉండాలని కూడా ఏం లేదు. ఇదే అయితే మెడిసిన్స్ వాడితే మూత్రంలోనే కరిగి వెళ్ళిపోతుంది. ఆయుర్వేదం ట్రీట్మెంట్లో ఎక్కువగా మనకి బోన్స్కి సంబంధించిన వాటికైతేనే మనం ఆయుర్వేదం ప్రిఫర్ చేయాలి, మిగతా వాటికైతే ఆయుర్వేదం అంత వర్కౌట్ అవ్వదు అని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎందుకంటే నేను బోన్ స్పెషలిస్ట్ కాబట్టి ఏమో. ఎందుకంటే నేను ఇక్కడ బోన్ సెట్టింగ్, సర్వైకల్, దీనిలో లంబార్, నడుముది కానీ మోకాలది కానీ అదన్నీ సెట్ చేసి ట్రీట్మెంట్కి ముందు తర్వాత రిపోర్ట్ చూపించి చేసినాయి కాబట్టి అందరికి ఒక నమ్మకం వచ్చిందేమో ఆయుర్వేదం అంటే బోన్ సంబంధించినది బాగుంటుందని. అట్లేం లేదమ్మా. ఆయుర్వేదంకి క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. మన గైనక్ ప్రాబ్లము, లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్కి ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కానీ కపుల్స్ ఉన్నాయి కదా, ఆయుర్వేదంలో బ్రహ్మాండంగా ట్రీట్మెంట్స్ ఉంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా WHO సర్టిఫై చేసిన ట్రీట్మెంట్ ఉంది ఆయుర్వేదంలో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే ఒక్కసారి చేస్తే మళ్ళీ లైఫ్లో తిరిగి వచ్చేది కాదు. ఆసన మన వ్యాధులు, మూల వ్యాధులు అంటాం కదా, అలాంటి ఎనోరెక్టల్ డిసార్డర్స్. సో మళ్ళీ ఆస్తమా,
అస్తమాకి అలోపతిలో ఎక్కడ మెడిసిన్ చెప్పండి. ఇది జాండిస్కి కామర్ అంటారు చూడు, కామర్కి ఒక్క మెడిసిన్ చెప్పండి అలోపతిలో. ఇక్కడ నేను నా హాస్పిటల్లో ఎంత లివ్ 52 ఆ కామర్కి లివర్ సంబంధించినది లివ్ 52 అనేది ఒక మంచి మెడిసిన్ ఉంది. సో నేను నాది పెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్, నేను కన్స్యూమ్ చేసిన కన్నా 100 times ఎక్కువ మన గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ వాడుతున్నాను. ఓకే. పిల్లలు కనిన తర్వాత లేడీస్కి పాలు ఎక్కువ రాలేదంటే, తల్లికి పాలు రాలేదంటే ఆయుర్వేదంలో వెరీ గుడ్ మెడిసిన్స్ ఉంటుంది. అదే అలోపతి డాక్టర్స్ కూడా వాడేది. ఓకే, మనం మేథి ఉంది చూడమ్మా, మేథి డస్ వండర్స్ ఫర్ దాట్. మెంతులు దట్ డస్ వండర్స్ ఫర్ లాక్టేటింగ్ మదర్స్. సో ఆయుర్వేదంలో అన్ని రకాలకి మెడిసిన్స్ ఉందమ్మా. చిన్న జ్వరం నుంచి క్యాన్సర్ వరకు మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉంది. ఎయిడ్స్కి మాత్రం లేదు. అది అట్లా చెప్పుకొని చాలామంది మోసం చేస్తున్నాడు, కానీ దానికి లేదు. ఇంకొకటి ఆయుర్వేదం వేసుకుంటే మెటాలిక్ ప్రిపరేషన్, కిడ్నీ లివర్ ఇవన్నీ ఖరాబ్ అవుతుంది అని ఒక అపోహ ఉంటుంది. సో ఇప్పుడు హై కంటెంట్ మెటల్ ఆ ప్రిపరేషన్లు ఉండే తప్పకుండా అది కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది, అది నిజమే. కానీ అది మనం పోయే డాక్టర్ బట్టి ఉండదు. ఏదో అడవిలో ఉన్న ఒక నాటు వైద్యం దగ్గర పోయి ఏదో మెడిసిన్ తీసుకొని అది రియాక్షన్ ఇచ్చేసిన తర్వాత పేషెంట్ కమెంట్ ఏంటంటే, నాకు ఆయుర్వేదం సూట్ కాదండి, ఆయుర్వేదం అంటే అది డేంజరు, నాకు అది అఫెక్ట్ అవుతుంది. అక్కడ అలోపతి మీద ఎవరు ఏం చెప్పట్లే. ఆ హాస్పిటల్లో పోయి నా పలానా వ్యక్తి పోయింది అని చెప్పడం తప్ప అలోపతి తప్ప అనేది మోసం అనేది ఎవరు చెప్పట్లే. ఇది ఉన్నది. ఈ డబుల్ స్టాండర్డ్స్ మంచిది కాదండి. ప్లీజ్ స్టాప్ దాట్. మనం వెళ్ళాల్సింది డిగ్రీ క్వాలిఫైడ్ ఉన్న డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఆ డాక్టర్కి మీ సిస్టమ్ అర్థమవుతుంది, మీకు ఏది కావాలో కరెక్ట్ డోసేజ్ డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ నా దగ్గరనే రావాలని చెప్పట్లేదు. నాకు ఎలా ట్రీట్మెంట్ చేయడం కుదురుతుందమ్మా? మన తెలంగాణలో ఉన్న అందరూ నా దగ్గర వస్తే ఎలా ఉండదు? కుదరదు. సో దెర్ ఆర్ సో మెనీ వెరీ గుడ్ డాక్టర్స్ ఇన్ ఆయుర్వేద అక్రాస్ ద స్టేట్. యూ కెన్ గో అండ్ మీట్ దమ్ అండ్ దే విల్ అండర్స్టాండ్ ద సిస్టమ్. వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి. డిగ్రీ లేని వ్యక్తులు కూర్చొని వైద్యం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఐఎమ్ అ డాక్టర్, నేను రాకెట్ సైన్స్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? నన్ను జోకర్ తప్ప ఎలా పిలుస్తారు? అలాంటి కొన్ని జోకర్స్ టీవీ మీడియాలో కూర్చొని డాక్టర్ డిగ్రీ ఏం లేవు, అక్కడ పేషెంట్ చెప్తారు, సార్ నాకు తలనొప్పి ఉంది సార్, ఉందా? ఓకే, ఇది కొంచెం తీసుకో, అది కొంచెం తీసుకో, ఇది కొంచెం ఇది చేయి, వేడి చేయి, అది కొద్ది అది చేయి, అప్లై చేసుకో, పూసుకో. ఇది టీవీలో వస్తుంది కదా, నిజమై ఉండొచ్చు, డాక్టర్ గారే ఉండొచ్చు అని అనుమానాలు అది తీసి ప్రయోగాలు చేయడం జరుగుతుంది. మీడియాలో కూర్చొని సలహాలు ఎలా ఇవ్వడం కుదురుతుంది? పోస్టర్లు ఎవరైనా ఈత అది తప్పకుండా పేషెంట్ కండిషన్ తెలియాలి. అది కూడా ఒక డాక్టరు చెప్పాలి. సో డాక్టర్ మీడియాలో సలహా ఇవ్వడం అనేది రెండు సిచ్యువేషన్ కుదురుతుంది. ఒకటి ఏంటంటే, ఒక పేషెంట్ ఎమర్జెన్సీగా ఉంటుంది, లైఫ్ సేవింగ్ కింద మనం ఏదో చేయాలి, మనం ఫోన్ ద్వారా ఏదో చెప్పొచ్చు. సెకండ్, ఇప్పుడు మీరు నా పేషెంట్ అనుకోండి, చాలా జనరేషన్ నుంచి మీరు నా పేషెంట్స్, మీ మదర్ నాకు తెలుసు, మీ ఇదేనా తెలుసు, మీరు వెళ్ళి తెలుసు, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. మీరు ఎక్కడైనా బయట పోయినా డాక్టర్ గారు నాకు ఇలా వచ్చింది, ఏం చేయాలంటే నాకు చెప్పొచ్చు, బికాస్ ఐ నో యూ. ఈ రెండు సందర్భం తప్ప ఈ మీడియాలో కూర్చొని డాక్టర్కి వైద్యం చెప్పడం కుదరదు. ఇప్పుడు మన ప్రాబ్లం, నాకు మళ్ళీ నచ్చలేని ఒక విషయం ఏంటంటే, మనం ఒక బట్టలు కొనాలంటే 10 షాపులు ఎక్కుతాడు, కానీ మన ఆరోగ్యం వచ్చేప్పుడు నో క్వశ్చన్స్, టీవీలో ఎవరో ఏదో చెప్తాడు, పోతాడు. దయచేసి అది చేయబాకండి. ఈవెన్ నేను మాట్లాడితే కూడా వీడికి కొంచెమన్నా సెన్స్ ఉంటుందా, ఇది డాక్టర్ అయినా మరి నేను ఇప్పుడు 18-19 సంవత్సరాల నుంచి ఇట్లా మాట్లాడుతూనే ఉన్నది, మెనీ పీపుల్ నో. బట్ స్టిల్ ఆ డిగ్రీ ఉంటుందా, ఈజ్ క్వాలిఫైడ్ టు డూ ఇట్ అనేది తెలుసుకొని మనం పోవాలి. ఎందుకంటే మన ప్రాణం ఒక్కటే ఉంటుంది. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆయుర్వేదం మీద ఇంకొక అపోహ ఏంటంటే, ఆయుర్వేదం వాడితే పథ్యం చూడాలి, బాగా ఎక్కువ పథ్యం చేయాలి, నార్మల్ గా కూడా కాదు. సో తీసుకునే మెడిసిన్ బట్టి ఎలాంటి డైట్ అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్లా ఒక పెద్ద అపోహ ఉంది పేషెంట్స్. అలోపతికి అయితే అంత నీడ్ లేదు, డైట్ ఏదైనా మీరు తినొచ్చు అని చెప్తారు కదా అని. ఓకే, ఇది మీ అభిప్రాయం కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, మనం ఒక కేజీ స్వీట్ తింటావా? ఎలా తినగలుగుతాం? కాదు, పథ్యం ఎప్పుడు జబ్బుకే ఉండాలి. ఓకే, కాన్స్టిపేషన్ ఉన్న వ్యక్తికి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి మలబద్ధకం ఇంకా వచ్చే విధంగా ఉన్న వస్తువులు ఎవరు ఏం చెప్పరు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా 2 kg షుగర్ ఎక్కిన విధంగా ఎవరు ఇవ్వరు.
మూత్రపిండంలో రాయి ఉండే కాల్షియం ఎక్కువ పోయిన ఫుడ్ ఐటమ్స్ అది తినకూడదండి. పాలక్ తినకూడదంటది, క్యాబేజ్ తినకూడదంటది, కాలీఫ్లవర్ తినకూడదంటది, టొమాటో వాడకూడదంటది. ఇట్ ఈస్ బికాస్ పేషెంట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ కిడ్నీ స్టోన్స్. ఓకే, సో దీన్నే పథ్యం కింద తీసుకుంటున్నారు. ఇది తెలిసేది ఆయుర్వేదిక్ డాక్టరు, కానీ అది చెప్తారు కూడా. ఇప్పుడు ఒక్కటి ఏంటంటమ్మా, ట్రీట్మెంట్ ఈస్ ఆల్వేస్ లైక్ ఎ టగ్ ఆఫ్ వార్. ఇక్కడ పేషెంటు డాక్టరు జబ్బు ఒక సైడ్ జబ్బు, ఒక సైడ్ డాక్టరు. నేను ఇట్లా నా కంట్రోల్ రావాలి, ఆ జబ్బు అంటే అటు సైడ్ పోతానని పడుతున్నారు, ట్రై చేస్తాడు. ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ జబ్బు వైపు వెళ్తారా డాక్టర్ వైపు వస్తారా బట్టి రిజల్ట్ ఉంటుంది. డాక్టర్ చెప్పేది కరెక్ట్గా ఫాలో చేసే పోతారంటే తప్పకుండా ఏ జబ్బు అయితే కూడా సరే అది మళ్ళీ కూలిపోవాల్సింది. దట్ హ్యాస్ టు బో ద హెడ్ అనేది తప్పదు. అంటే డాక్టర్ది పెద్ద ఒక పవర్ అనేది పేషెంట్స్ కాన్ఫిడెన్స్. సో I am still one of the most luckiest doctor in that regards. అంటే అంత ప్రేమ, అంత రెస్పెక్ట్, అంత ఇది నేను చెప్పేది 99.99% కరెక్ట్గా ఫాలో అవుతాడు. దట్ ఈస్ వై కేసీసీ హాస్పిటల్ ఎప్పుడు సక్సెస్ స్టోరీసే. అక్కడ ఫెయిలియర్ అనేది ఐఎమ్ నాట్ గాడ్ కాబట్టి ఎప్పుడన్నా ఒక్కసారి వన్స్ ఇన్ అ బ్లూ మూన్ జరగడం అనేది ఉండదు. అండ్ మాకు ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే వీ గివ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్కి ముందు మెడికల్ రికార్డ్స్, ట్రీట్మెంట్ తర్వాత మెడికల్ రికార్డ్స్. సో అప్పుడు క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము సైంటిఫిక్ వ్యాలిడేషన్ ఉందా లేదా. ఇప్పుడు ఏదో ప్లాసిబో ఉంటుంది ఆయుర్వేదం గురించి, అంటే అది వాడుతుంది కాబట్టి ఈ డాక్టర్కి హస్తవాద్యం ఉంది అంటే జ్వరం వచ్చింది అనుకోండి, ఈ డాక్టర్ మంచినీళ్ళు ఇంజెక్షన్ చేస్తే కూడా కొందరికి తగ్గుతుంది. అంటే ఆ డాక్టర్ మీద ఉన్న నమ్మకం. అందుకే నేను ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్ తీసుకున్నా, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ తీసుకున్నాను. సో ఆ రిపోర్ట్లు ఇప్పుడు మోకాళ్ళు మీకు ఆస్టియోఆర్థరైటిస్ ఉంది నా దగ్గర వచ్చినప్పుడు, ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ తీస్తే అది తగ్గిందని వస్తుంది. మెడది, నడుమది, సర్వైకల్ లంబార్ స్పాండిలోసిస్ అని ఉండదు. అలాగే పైల్స్, ఫిషర్, ఫిస్టులా అలాంటి ప్రాబ్లమ్స్, సైనసైటిస్, దెన్ బ్యూటీ రిలేటెడ్ ఇష్యూస్ ఆయుర్వేదంలో అద్భుతకరంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఫిట్నెస్, మళ్ళీ జబ్బు రాకుండా ఉన్న ప్రివెన్షన్ మెకానిక్స్. ఇప్పుడు వర్షాకాలం రాపోతుంది, వర్షాకాలంలో ఆయుర్వేదంలో ఉంటుంది ఋతుచర్య అని. ఒక్కొక్క ఋతువులు ఏమేం ఫుడ్ వాడాలి, ఇలా ఫలాని జబ్బులు రావడం ఛాన్స్ ఉంది, దాన్ని ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఒకటి కేర్ ఉంటుంది. మళ్ళీ ఎక్కువ ముసలి వాళ్ళకి నవజవాని వాపసు రావడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నల్ ఆర్గన్స్ ఫ్రమ్ లంగ్స్, లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్, ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తే కూడా దానికి రికవరీ అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంది. ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ పేషెంట్ షుడ్ నో టు గో టు ద రైట్ పర్సన్. అంటే మన హెల్త్ విషయంలో మాత్రం అన్ని విషయాలకి ఉంటుంది, కానీ హెల్త్ విషయంలో మాత్రం ఆల్వేస్ మేక్ ద రైట్ డిసిషన్ అట్ ద రైట్ టైం. ఇప్పుడు నేను చాలా పేషెంట్కి చెప్పడం జరుగుతుందన్నమా, దయచేసి నాకు కారు కావాలి, బంగారం కావాలి, ఒక మంచి అందంగా వైఫ్ కావాలి, లేదా ఇది బంగ్లా కావాలి, ఇట్లాంటి కోరికలు పెట్టకూడదు. చెప్పేది ఒకటి కరెక్ట్ టైంకి కరెక్ట్ డిసిషన్ తీసుకోవడానికి ఉన్న బుద్ధి ఇవ్వడు దేవుడా అని ప్రార్థిస్తే చాలు, దానిలో అన్నీ ఉంటుంది. రైట్. మీకు పాస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఎలా అనిపిస్తుంది, వాళ్ళు అవేర్నెస్ వచ్చిందంటారా, ఇప్పుడు బాగానే ఉందంటారా? తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఇప్పుడు అవగాహన చాలా 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 పెరిగింది, పాత సంగతి కాదు. బికాస్ పీపుల్ ఆర్ రీడింగ్ న్యూస్ పేపర్స్, పీపుల్ ఆర్ వాచింగ్ ఛానల్స్ లైక్ TV9 అండ్ ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన పొందుతుంది వాట్ ఈస్ ఆయుర్వేదం. మళ్ళీ ప్రతి ఒక్కరికి తన లైఫ్ మీద తన మీద ప్రేమ పెరుగుతుంది. సెకండ్, వాళ్ళది పిల్లలు ప్రతి ఇంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే తెలుగు స్పీకింగ్ పీపుల్ యూఎస్ని బంద్ చేస్తే అక్కడ ఇది పడిపోతుంటారు. ఎందుకంటే అంతమంది ప్రతి సెకండ్ ఇంట్లో ఉన్న ఒకరు యూఎస్లో ఉంటున్నారు, లేదా డెవలప్డ్ కంట్రీస్ ఉంటున్నారు. సో వాళ్ళ దగ్గర వాళ్ళు పేరెంట్స్ అడుగుతారు, నానా నాకు విపరీతంగా మోకాలు నొప్పిరా, లేదా నడుము నొప్పిరా అంటే, మా అమ్మ అక్కడ కేసీసీ ఉండదు కదా అక్కడే చూపెట్టండి, దట్ ఈస్ ఫేమస్ హియర్ ఆల్సో ఉంటుంది. సో ఈ పిల్లలు నెక్స్ట్ జనరేషన్, ద న్యూ జనరేషన్ పిల్లలు, దే స్టార్టెడ్ లవింగ్ ఆయుర్వేద, దే స్టార్టెడ్ ప్రమోటింగ్ ఆయుర్వేద, దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద రియల్ వాల్యూ ఆఫ్ ఆయుర్వేద. అట్లా పోయి ఇప్పుడు దర్ ఇస్ అ వండర్ఫుల్ అవేర్నెస్ క్రియేటెడ్. బట్ స్టిల్ కొందరు ఏంటంటే మన మీడియా రీచ్ అవ్వడానికి కూడా కొన్ని ఇది ఉంటుంది, లిమిట్ ఉంటుంది, అన్ని దానికి ఒక లిమిట్ ఉంటుంది. సో మన ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో, ఇలాంటి మంచి మంచి డిస్కషన్స్లో definitely more and more patients are getting to know about what is Ayurveda and what are the benefits of it.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయుర్వేదం పైన ఉన్న అపోహలన్నీ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.